హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంఆర్ స్టడీ సర్కిల్. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో ఒకట్ల స్థానం సంఖ్య గురించి డిస్కస్ చేసాం. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే విస్తరణలో ఉండు చివరి సున్నాల సంఖ్య మరియు గరిష్ట ఘాతము అనే టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాం. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి ఇక్కడ నుంచి ఖచ్చితంగా సెంట్రల్ ఎగ్జామినేషన్ ఏ ఎగ్జామ్ రాసినా కూడా యూపీఎస్సీ లెవెల్ వరకు ఖచ్చితంగా ఇక్కడ నుంచి అయితే క్వశ్చన్ అయితే వచ్చాక ఎక్కువగా ఆస్కారం. అంటే ఈరోజు మనం ఇక్కడ ఈ టాపిక్లో సున్నాల సంఖ్య గురించి గరిష్ట ఘాతం గురించి ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు మనం ప్రధాన సంఖ్యలకు సంబంధించిన గరిష్ట ఘాతంని అయితే డిస్కస్ చేయబోతున్నాం. దానికి సంబంధించిన మోడల్స్ ఎన్ని ఉంటాయంటే 4 మోడల్ క్వశ్చన్స్ని డెమప్ చేయొచ్చు. అంతగానే ఎక్కువ వచ్చే అవకాశం అయితే లేదు. ఫర్దర్ ఎగ్జామినేషన్స్కి అంతగానే ఎక్కువ వస్తే ఒకసారి మనం లింకప్ చేసుకోవాలి. మ్యాక్సిమం అయితే 4 మోడల్స్ అయితే ఉంటుంటాయి ఖచ్చితంగా గరిష్ట ఘాతంని. చూడండి, మొదటి క్వశ్చన్ ఏ విధంగా టేకప్ చేయాలంటే చూడండి, మోడల్ నెంబర్ 1. ఈ మోడల్ నెంబర్ 1లో మొదటి క్వశ్చన్ని డిస్కస్ చేయబోతున్నాం. ఓన్లీ ప్రధాన సంఖ్యలతో మాత్రమే గరిష్ట ఘాతంను కనుగొనుట. ఇప్పుడు మనం మొదటి క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 of the product first 7 natural numbers అని ఈ యొక్క క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, వాట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఆఫ్ ది ప్రోడక్ట్ ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అనే ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. మొదటి 6 సహజ సంఖ్యల లబ్ధంలో 2 యొక్క గరిష్ట ఘాతము ఎంత అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్వశ్చన్ని ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. చూడండి, వాట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 2 ఆఫ్ ది ప్రోడక్ట్ ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్. ఆల్రెడీ మనం ఫస్ట్ 7 న్యాచురల్ నెంబర్స్ అంటే ఏ విధంగా చేయాలి చూడండి. 7 న్యాచురల్ నెంబర్స్ అంటే 6 × 5 × 4 × 3 × 2 × 1. ఆల్రెడీ చెప్పినాం 7 న్యాచురల్ నెంబర్స్ అని అంటే 7 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా ఒకటే. చూడండి, 7 ఫ్యాక్టోరియల్ అన్నా కూడా ఒకటే. దీనికి చూడండి 6 అని రాస్తున్నా, ఇలా లబ్ధం చేసినా ఒకటే 7 ఫ్యాక్ట్. మనం ఆల్రెడీ 7 ఫ్యాక్టోరియల్ వరకు బేసిక్ కాన్సెప్ట్స్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా 7 ఫ్యాక్టోరియల్కి సంబంధించిన వరకు మనం ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది. 7 ఫ్యాక్టోరియల్ వాల్యూ ఎంత అంటే 5040. డైరెక్ట్గా ఆన్సర్ పెట్టేయగలుగుతున్నాం. చూడండి, 5040. పవర్ ఏమి ఇచ్చాడు? 2 ఇవ్వడం జరిగింది. అంటే దీన్ని ఏ విధంగా చేయొచ్చు స్ప్లిట్ అంటే చూడండి, 5040ని 2తో చేయగలుగుతున్నా. 2 2s are 4, 1 మిగులుతా, 2 5s are 10, 2 2s are 4, 0. నెక్స్ట్ 2 1s are 2, 2 2s are 4, 2 6s are 12, 0. నెక్స్ట్ 2 6s are 2 3s are 0. నెక్స్ట్ ఇక్కడ 2 3s are 6, 2 1s are 2, 1 మిగులుతుంది, 2 5s are 10. నెక్స్ట్ చూడండి, 2తో పోతుందా? పోదు. 3తో చూడండి, 3 1s are 3, 0 అంటే 2 డిజిట్స్ నెక్స్ట్ తీసుకున్నప్పుడు 3 5s are 15. నెక్స్ట్ ఇంకేమైనా 3తో పోతుందా? పోతుంది. 3 3s are 9, 1 మిగులుతా, 3 5s are 15. ఇంకెక్కడైనా పోతుందా? పోతుంది. 5 7s are 35. చూడండి ఎక్కడ దాకా వెళ్తుంది? ఈ విధంగా 5 7s are 35 దాకా వెళ్తుంది. చూడండి, ఈ 5040ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2 పవర్ ఆఫ్ 1 2 3 4 2 పవర్ ఆఫ్ 4గా రాయొచ్చు, ఇంటూ 1 2 అంటే 3 స్క్వేర్గా రాయొచ్చు, ఇంటూ 5గా రాయొచ్చు, అంటే పవర్ ఆఫ్ 1. వాళ్ళు ఏమన్నారంటే గరిష్ట ఘాతం ఎంత ఉంది అని అంటున్నారు. 2 పవర్ ఆఫ్ 4 అంటే 4 ఇస్ ది గరిష్ట ఘాతము. ఇంతే ఆన్సర్.
చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నాం. సార్ ఇప్పుడు ఎగ్జామ్ హాల్లో 7 ఫ్యాక్టరీల వరకు వస్తే ఈజీగా చేయగలుగుతాం, 10 ఫ్యాక్టరీలు వచ్చినా ఈజీగా చేయగలుగుతాం. ఒకవేళ అక్కడ 30 ఫ్యాక్టోరియల్ ఇస్తే, ఇప్పుడు 30 ఫ్యాక్టోరియల్ వాల్యూ అంటే మనం ఇట్లా ఇంటూ చేసుకుంటూ కూర్చుంటాం అంటే ఎగ్జామ్ హాల్లో ఇట్లా లబ్ధం. మనం నేర్చుకుంది 7 ఫ్యాక్టరీల వరకే కదా సార్, ఇట్లా ఇంటూ చేసుకుంటూ కూర్చుంటామా? కూర్చోం. ఎందుకంటే మొదటి 30 సహజ సంఖ్యల లబ్ధంలో 2 యొక్క గరిష్ట ఘాతము అని అడిగినప్పుడు ఎలా చేస్తారు? చూడండి ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ స్కిప్ చేస్తున్నా. ఇదే క్వశ్చన్ని ఏ విధంగా చేయాలి ఎగ్జామ్ హాల్లో? ఇదే క్వశ్చన్ని నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి ఇస్తా ఎగ్జాంపుల్. ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేయండి. ఈ క్వశ్చన్ ఎగ్జామ్ హాల్లో ఇలా చేస్తే ఈజీగానే సార్ 7 ఫ్యాక్టరీల వరకు. ఒకవేళ 30 ఫ్యాక్టరీలు ఇస్తే ఎలా చేయాలి? చూడండి, ఒకవేళ 100 ఫ్యాక్టరీలు ఇచ్చినా, ఎంత పెద్ద ఫ్యాక్టరీలు ఇచ్చినా ఈజీగా టేకప్ చేసే విధానం ఎలా ఉంటుందంటే అది కూడా ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే మొదటి 7 సహజ సంఖ్యల లబ్ధంలో 2 యొక్క గరిష్ట ఘాతము అని అడగడం జరిగింది. ఇప్పుడు చూడండి 7ని ఏ విధంగా తీసుకుంటున్నాం? 7ని తీసుకుంటున్నాం, ఓకే. 7లో సగం చేయాలి. ఏ నెంబర్ ఇస్తే దాంట్లో సగం చేస్తే ఎంత వస్తుంది? 2 3 6. పాయింట్లో మనకు వచ్చేది అవసరం లేదు, ఓకే. నెక్స్ట్ మరి వచ్చిన ఆన్సర్ నుంచి మరి సగం చేయాలి. సగం చేస్తే 2 1 2 అంటే పాయింట్లో వచ్చేది అవసరం లేదు. నెక్స్ట్ ఏమైనా క్యాన్సిల్ అవుతుందో 1/2 రాదు. అంటే మొత్తం టోటల్ ఎంత వస్తుందంటే 4 రావడం జరిగింది. ఆన్సర్ ఏంటి అంటే 4 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ కూడా రావడం 4 వచ్చింది. కేవలం 2 స్టెప్పుల్లో వేసాం. సార్ దీనికన్నా ఇంకా బెస్ట్ మెథడ్ ఏదైనా చేయగలుగుతామంటే ఇప్పుడు ఇది కూడా మనకు అవసరం లేదు. నెక్స్ట్ చేయాల్సిన మెథడ్ అంటే మనం ప్రతి ఒక్క క్వశ్చన్కి యూజ్ అయ్యేలాగా చేయాలి కాబట్టి ఇప్పుడు చెప్పే మెథడ్ అయితే చాలా చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్క మోడల్ 4 మోడల్ వరకు మనం అదే విధంగానే ప్రాసెస్ చేస్తాం. చూడండి ఇది మాత్రమే మీరు చేయండి, ఎగ్జామ్ హాల్లో కూడా టైం సేవ్ అవుతుంది ఖచ్చితంగా. చూడండి అది ఏ విధంగా చేయగలుగుతున్నాం. 7 ఇచ్చారు, 7 తీసుకుంటున్నాం. ఇక్కడ ఏ పవర్ ఇచ్చారు? 2 ఒక గరిష్ట ఘాతం. 2 అడిగినప్పుడు 2 చేయాలి. 3 అడిగితే డివైడెడ్ బై 3తో చేసుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ ఆన్సరే వస్తుంది ఖచ్చితంగా. చూడండి ఇప్పుడు మనం 2తో అడిగినారు కాబట్టి 2 3 6 అంటే రిమైండర్ 1. ఈ రిమైండర్తో కూడా మనకు అవసరం లేదు, అది కూడా స్కిప్ చేయండి. నెక్స్ట్ 2 1 2 రిమైండర్ 1. ఈ రిమైండర్తో మనకు అవసరం లేదు, ఆ పక్కన పెట్టేయండి. మనకు కావాల్సింది ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే పైన 7 న్యాచురల్ నెంబర్స్, దీన్ని స్కిప్ చేసి ఇక్కడ కింద ఏవైతే వచ్చినాయో అవి మాత్రం తీసుకోవాలి. ఇక్కడ ఎన్ని వచ్చినాయంటే 3 + 1 రావడం జరిగింది. టోటల్ ఎంత అంటే 4 అనమాట. దేర్ఫోర్ ఆన్సర్ ఏంటి అంటే 4. ఈ యొక్క క్వశ్చన్ని కాదు, ఏ క్వశ్చన్ అయినా రాని వచ్చినప్పుడు మాత్రం చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే అది ఇదే. ఇది కూడా చేయొద్దండి. ఒకవేళ 3 అన్నప్పుడు మీరు కొద్ది కన్ఫ్యూజన్ అయ్యే విధానంగా ఉంటుంది, చేస్తే సేమ్ ఆన్సరే వస్తుంది. కానీ ఒకవేళ మీరు మిస్టేక్లో ఇది చేసుకుంటూ వెళ్తే కొద్ది ఇబ్బందిగా ఉంటుంది, మిస్టేక్లో చేయగలుగుతారు కూడా. కానీ ఇదైతే ఎల్సిఎం ప్రాసెస్లో చేస్తారు. ఫస్ట్ మనం ఏదంతా అయితే న్యాచురల్ నెంబర్స్ తీసుకోగలిగామో దాన్ని ఒకటి స్కిప్ చేసి మిగతా అన్నీ వచ్చినవన్నీ యాడ్ చేస్తే సరిపోద్ది, అదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఇంకొక క్వశ్చన్ మనము ఎగ్జాంపుల్గా ఇద్దాము, అది ఏంటి అనేది కూడా ఇప్పుడు డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2. క్వశ్చన్ నెంబర్ 2 మనం క్వశ్చన్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 3 ఆఫ్ ది ప్రోడక్ట్ ఫస్ట్ 120 న్యాచురల్ నెంబర్స్? అంటే మొదటి 120 సహజ సంఖ్యల లబ్ధంలో 3 యొక్క గరిష్ట ఘాతము ఎంత అని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం చెప్పినాం బెస్ట్ షార్ట్కట్ మెథడ్. దీని యొక్క ఆన్సర్ని ఏ విధంగా చేయాలి అనేది ఆల్రెడీ బెస్ట్ షార్ట్కట్ విధానంగా మనం చెప్పడం జరిగింది. ఏం లేదు, ఓన్లీ సహజ సంఖ్యలు ఏమి ఇచ్చారో అది తీసుకోవాలి. ఘాతంతో ఏ లబ్ధంలో ఇచ్చిన ఏ ఘాతంతో చేయమన్నారో ఆ ఘాతంతో ఎల్సిఎం చేస్తే సరిపోద్ది. చూడండి 120 తీసుకుంటున్నాము, 120ని 3తో చేయాలి. చూడండి 3 4 12 0. నెక్స్ట్ 3 1 3 1 మిగులుతుంది, 3 3 9. మన క్యాన్సిలేషన్ పూర్తిగా అయ్యేంతవరకు చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక రిమైండర్ 0, మనకు ఆ రిమైండర్తో అయితే అవసరమే లేదు, కానీ మీకు రాస్తున్న అర్థం కావడానికి అంతే. నెక్స్ట్ 3 4 12 రిమైండర్ 1. నెక్స్ట్ 3 1 3 రిమైండర్ 1.
ఇప్పుడు చూడండి మనం ఆన్సర్ ఏమని చెప్పాం, ఫస్ట్ 120ని ఒకటి స్కిప్ చేసి ఇదంతా తీసుకుంటే ఆన్సర్ అదే ఇస్తారని చెప్పాం. చూడండి ఏంటి 40 + 13 + 4 + 1 40 + ఒక 10 50 50 + ఒక 5 55 55 + ఒక 3 58. ఆన్సర్ ఏంటి అంటే 58 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. అన్నిటికీ ఇదే ప్రాసెస్లో చేస్తే మనం ఏదానికైనా ఈజీగా ఆన్సర్ని చేయవచ్చు. నెక్స్ట్ చూడండి ఇదే క్వశ్చన్ తీసుకోగలుగుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 కింద కన్సిడర్ చేయగలుగుతున్నాం. క్వశ్చన్ నెంబర్ 3 తీసుకుంటున్నాం. వాట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 5 తీసుకుంటున్నాం. 5 తీసుకోగలుగుతున్నాం. 5 ఆఫ్ ది ప్రోడక్ట్ ఫస్ట్ 240 న్యాచురల్ నెంబర్. 240 న్యాచురల్ నెంబర్ అంటే ఇక్కడ మొదటి 240 సహజ సంఖ్యల లబ్ధంలో 5 యొక్క గరిష్ట ఘాతము ఎంత అనేది మనం డిస్కస్ చేద్దాం. చూడండి 240ని తీసుకోగలుగుతున్నాం. చూడండి ఆన్సర్ ఏదానికి ఆన్సర్ ఇప్పుడు మనం చేయబోయేది ఏంటంటే థర్డ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని ఇక్కడ రైట్ డౌన్ చేస్తున్నాను, అందరూ అబ్జర్వ్ చేయాలి. చూడండి 240 వచ్చింది. 240ని తీసుకుంటున్నాం. 240ని ఎల్సిఎం విధానంలో 5తో చేయాలి. చూడండి 5తో చేస్తున్నాం. 5 4 20 5 4 20 4 మిగులుతుంది. 5 8 40. రిమైండర్ ఏమొస్తుంది 0. ఈ రిమైండర్తో సంబంధం లేదు కానీ మీకు రైట్ డౌన్ చేయిస్తున్నాం. అంటే 5 9 45. 45 అంటే రిమైండర్ ఏమైనా మిగులుతుందంటే 45 అంటే 3 రిమైండర్ మిగులుతుంది. దాంతో మనకు సంబంధం లేదని కూడా చెప్పాం ఆల్రెడీ. నెక్స్ట్ 5 1 5 రిమైండర్ ఎంత అంటే 4. చూడండి అదే ఆన్సర్. ఇక్కడ ఆన్సర్ ఏది అంటే 48 + 9 + 1 = 48 + 9 అంటే 10 + 48 58 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి అబ్జర్వ్ చేయండి. చూడండి 240 5 4 20 4 మిగులుతుంది. 5 8 40. మరి 5తో చేయగలుగుతున్నాం. ఎందుకు సార్ అన్ని 5తోనే చేస్తున్నాం అంటే మనకి ఇచ్చింది అదే కాబట్టి 5తో చేస్తున్నాం. 5 9 45. 45తో రిమైండర్ 3. ఈ రిమైండర్స్తో మనకు అవసరం లేదని కూడా చెప్పాం. నెక్స్ట్ 5 1 5. 5 పోతే రిమైండర్ 4. ఇవి కూడా మనకి ఏం అవసరం లేదు. దాని దగ్గరికి వెళ్ళేంత వరకు తీసుకుంటే సరిపోద్ది. ఇదే 2 యొక్క గరిష్ట ఘాతం ఎంత అంటే ఇప్పుడు 5 యొక్క గరిష్ట ఘాతం ఎంత అంటే 58. ఇప్పుడు నెక్స్ట్ చూడండి 7 మీద కూడా తీసుకుందాం. వాట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 7 ఆఫ్ ది ప్రోడక్ట్ ఫస్ట్ 240 న్యాచురల్ నెంబర్స్. ఓకే సేమ్గానే తీసుకుందాం. 240 న్యాచురల్ నెంబర్స్ తీసుకుందాం. ఇక్కడ కూడా 7 యొక్క గరిష్ట ఘాతము ఎంత. ఇప్పుడు చూడండి నెక్స్ట్ 4th క్వశ్చన్ యొక్క ఆన్సర్ని కూడా రైట్ డౌన్ ఇక్కడే చేయగలుగుతున్నా. చూడండి 4th క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అనేది కూడా ఇక్కడే చేయగలుగుతున్నాం. చూడండి అబ్జర్వ్ చేయండి. 240ని తీసుకుంటున్నాం. 240ని ఎవరితో చేయమంటున్నారు 7తో. 7 3 21. 21 అంటే 3 మిగులుతుంది. 7 4 28. రిమైండర్ ఎంత అంటే 2 మిగులుతుంది. మనకు ఆ రిమైండర్తో సంబంధం లేదు, అయినా రాయగలుగుతున్నాం. మీరు ఎగ్జామ్ హాల్లో అయితే రాయాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ 7 4 28. 28 అంటే రిమైండర్ 7 5 మళ్ళీ వెళ్ళిపోతుంది. దానికన్నా దాటిపోవడం తీసుకోకూడదు. 7 4 28. 28 అంటే రిమైండర్ 6. మనకు దానితో అయితే సంబంధం లేదు. ఇప్పుడు ఆన్సర్ ఏంటి అని అంటే 34 + 4. 34 + 4 ఆన్సర్ ఎంత అంటే 38 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇది మోడల్ నెంబర్ 1కి సంబంధించిన కాన్సెప్ట్. నెక్స్ట్ మోడల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఇందాక మనం మోడల్ నెంబర్ 1 డిస్కస్ చేసాం. ఇప్పుడు అదేవిధంగా మోడల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ నెంబర్ 2. మోడల్ నెంబర్ 2లో ఆల్రెడీ మోడల్ నెంబర్ 1లో ప్రధాన సంఖ్యలతో గురించి డిస్కస్ చేసాం. ఇది కూడా మోడల్ నెంబర్ 2 కూడా అదే. అది కూడా ఏ విధంగా ఉంటుందో ఒక క్వశ్చన్ని ఫ్రేమ్ చేస్తున్నా, అది కూడా చూడండి. వాట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 8 in the product of the
ఫస్ట్ 120 న్యాచురల్ నెంబర్స్. చూడండి ఈ ఒక క్వశ్చన్ని, వాట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 8 ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 120 న్యాచురల్ నెంబర్స్. చూడండి మొదటి 120 సహజ సంఖ్యల లబ్దంలో 8 యొక్క గరిష్ట ఘాతము ఎంత? ఈ ఒక క్వశ్చన్ చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇందాక మనము ఇక్కడ మనం ఓన్లీ ప్రధాన సంఖ్యలు మాత్రమే తీసుకోవడం జరిగింది పవర్ ఆఫ్లో. ఇప్పుడు మనకి ఇచ్చిన సరి సంఖ్యని ఇచ్చారు. మోడల్ నెంబర్ 1కి మోడల్ నెంబర్ 2కి ఎంత ఎక్స్టెన్షన్ ఉందో, మరి నెక్స్ట్ మోడల్ నెంబర్ 3కి మోడల్ నెంబర్ 4కి కూడా ఎంత ఎక్స్టెన్షన్ ఉంటుందో మీరు అబ్జర్వ్ చేయండి చాలు. సేమ్ ప్రాసెస్ మాత్రం సేమ్, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్ చెప్పినట్లు విధానంగానే ఉంటుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇచ్చింది 8 కాబట్టి మనకు మొత్తం ఎన్ని ఇచ్చారు? సహజ సంఖ్యలు 120 ఇచ్చారు. 120ని ఏం చేయమని చెప్పాం? 120ని ఎల్సిఎం చేయమని చెప్పాం. ఏముంటే ప్రధాన సంఖ్యలతో ఇచ్చింది ఉంటే, కానీ ఇక్కడ ప్రధాన సంఖ్యలు ఉందే కాదు, 8 ఉంది. దీన్ని మనం ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే 2 క్యూబ్గా రాయొచ్చు. పవర్ ఆఫ్ 3 ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఏదంతా చేయొచ్చు అంటే 2తో చేయొచ్చు. అంటే 2 6 ఆర్ 12 0. నెక్స్ట్ మరి 2తో 2 3 ఆర్ 0. ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది, ఇక్కడ రిమైండర్ 0 వస్తుంది. నెక్స్ట్ 2తో 2 1 ఆర్ 2, 2 5 ఆర్ 10, అంటే రిమైండర్ 0. నెక్స్ట్ 2 7 ఆర్ 14, రిమైండర్ 1. మనం దాని దగ్గరికి అయ్యేంత వరకు చేయాలి అంతే. మనకి ఇక్కడ రిమైండర్ మిగిలినంత కూడా ఏం అవసరం లేదు, పాయింట్లో వచ్చింది కూడా ఏం అవసరం లేదు. నెక్స్ట్ 2 3 ఆర్ 6, రిమైండర్ 1, 2 1 ఆర్ 2, రిమైండర్ 1. ఇప్పుడు చూడండి మనకు ఆన్సర్ ఏంటంటే, ఇచ్చిన ఫస్ట్ 120 సహజ సంఖ్యలు దీన్ని ఒక్కటి స్కిప్ చేసి ఇవన్నిటిని అడిషన్ చేస్తే వచ్చేది ఆన్సర్. అంటే చూడండి 60 + 30 + 15 + 7 + 3 + 1 అనమాట. ఇవన్నిటిని అడిషన్ చేస్తే సరిపోద్ది. 60 + 30 90, 90 + ఒక 10 100, 100 + ఒక 10 110, 110 + ఒక 5 115, 115 + 1 116గా 116 వచ్చింది. ఆప్షన్లు ఇప్పుడు ఏముంటాయంటే, ఆప్షన్ ఏ 116 ఉంటుంది, ఆప్షన్ బి 118 ఉంటుంది, ఆప్షన్ సి 119 ఉంటుంది, ఆప్షన్ డి నన్ను ఉంటుంది. ఇప్పుడు మనకు ఆన్సర్ వచ్చేసింది కదా అని ఇంతకుముందు ప్రీవియస్ మోడల్ నెంబర్ 1 క్వశ్చన్ గురించి ఇక్కడ దాకా చేసినాం, వచ్చింది ఆన్సర్ అని ఇట్లా ఆన్సర్ 50% స్టూడెంట్స్ పెట్టేవాళ్ళు ఉంటారు ఎక్కువ. ఆన్సర్ ఇదా? కాదు. ఎందుకు ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి వేరియేషన్ ఏంటంటే, ఇక్కడ సరి సంఖ్య ఇవ్వడం జరిగింది, ఇంతకుముందు ఇచ్చిన దాంట్లో ప్రధాన సంఖ్యని ఇవ్వడం జరిగింది, డైరెక్ట్గా వచ్చినదే ఆన్సర్ అని పెట్టాం. ఇక్కడ 2 క్యూబ్ వచ్చింది, ఇచ్చిన పవర్లో ఏదైతే ఉందో మనకు వచ్చిన దాన్ని పవర్ని డివిజన్ చేయాలి. అక్కడ పవర్ 2 ఉంటే 2తో డివిజన్ చేయాలి, 4 ఉంటే 4తో చేయాలి, 3 ఉంటే 3తో చేయాలి, ఏముంటే ఏమితో చేయాలి. ఇప్పుడు 3తో చేస్తున్నాం. 3 1 ఆర్ 3, 3 3 ఆర్ 9, రిమైండర్ 2 మిగులుతుంది, 3 8 ఆర్ 24. మనకి పర్టికులర్గా క్యాన్సిల్ అవ్వాలని అవసరం లేదు, పాయింట్స్ తర్వాత వచ్చేది మనకు అవసరం లేదు. ఖచ్చితంగా ఎంత ఆన్సర్ అంటే 38 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 8 యొక్క గరిష్ట ఘాతము ఎంత అంటే ఆప్షన్ డిలో ఇవ్వలేదు కాబట్టి ఆప్షన్ డి నన్ను. ఆన్సర్ ఏంటి అంటే 38 ఈజ్ ది కరెక్ట్. డి ఫర్ దేవనకొండ. నెక్స్ట్ చూడండి, ఈ యొక్క క్వశ్చన్ ఒక చిన్న మరి ఇంకొక ఎక్స్టెన్షన్ చేయగలుగుతున్నా. అదేంటంటే, వాట్ ఈజ్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్, ఇప్పుడు 28 తీసుకున్నాం కదా, ఇప్పుడు 27 తీసుకున్నాం. 27 ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 240 న్యాచురల్ నెంబర్స్ మీద తీసుకోగలుగుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఇందాక 120 మీద చేసాం, ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2ని వచ్చేసి 240, లబ్దంలో వచ్చేసి 27. ఇప్పుడు మనకి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 2ని ఏ విధంగా టేకప్ చేస్తామనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 2 ఆన్సర్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. సెకండ్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 2లో ఎంత ఇచ్చారంటే 240 ఇవ్వడం జరిగింది. ఇంకా 240 తీసుకుంటున్నాం. ఈ యొక్క 240ని ఏమితో చేయాలి? ఆల్రెడీ చెప్పాం, 27 ఇచ్చారు. ఈ 27ని ఏ విధంగా రాయొచ్చు? 27ని ఏ విధంగా రాయొచ్చు అంటే 3 క్యూబ్ వచ్చేసి 27, 3తో మల్టిప్లికేషన్, 3తో ఎల్సిఎం చేయాలి. 3తో ఎల్సిఎం చేస్తున్నాం. 3 8 ఆర్ 24, 0, రిమైండర్ ఏంటంటే 0, 3 2 ఆర్ 6, 2 మిగులుతుంది, 3 6 ఆర్ 18, 18 అంటే రిమైండర్ 2,
నెక్స్ట్ 3తో చేస్తున్నాం, 3 8 జర్ 24, రిమైండర్ 2. నెక్స్ట్ 3తో చేస్తున్నాం, 3 2 జర్ 6, రిమైండర్ ఎంత అంటే 2. నెక్స్ట్ 3తో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? లేదు. అక్కడ దాకా వదిలేది. మనం నెక్స్ట్ ఏం చేయాలంటే ఇవన్నిటిని యాడ్ చేస్తే వచ్చేదే ఆన్సరా? కాదు. ఎందుకంటే ఇక్కడ పవర్ ఆఫ్లో ఉంది, దాన్ని డివైడ్ చేస్తే వచ్చేదే ఆన్సర్. ఇప్పుడు చూడండి 80 ప్లస్ 26 ప్లస్ 8 ప్లస్ 2. ఇప్పుడు చూడండి 80 ప్లస్ ఒక 20, 100, 100 ప్లస్ ఒక 10, 110, 110 ప్లస్ ఒక 6, 116. 116 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రాంగ్. బై 3 కూడా చేయాలి. అంటే 3 3 జర్ 9, రిమైండర్ ఇంకెంత ఉంటుందంటే 9 అంటే 2 ఉంటుంది, 3 8 జర్ 24. ఆన్సర్ ఏంటంటే 38 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు మనం మోడల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేసాం. నెక్స్ట్ మోడల్ నెంబర్ 3 ఎలా ఉంటుందో దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇందాక మనం మోడల్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు మోడల్ నెంబర్ 3 గురించి డిస్కస్ చేద్దాం. మోడల్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. వాట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 6 ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 240 న్యాచురల్ నెంబర్స్? అంటే మొదటి 240 సహజ సంఖ్యల లబ్ధంలో 6 యొక్క గరిష్ట ఘాతము. ఫస్ట్ మోడల్ నెంబర్ 1 వచ్చేసి మనం ప్రధాన సంఖ్యల గురించి తీసుకున్నాం. మోడల్ నెంబర్ 2 వచ్చేసి అంటే 8 సరి సంఖ్య మీద తీసుకున్నాం. అక్కడ ఒకటే 2 పవర్ ఆఫ్లో సంథింగ్ రావడం జరిగింది. ఇక్కడ మోడల్ నెంబర్ 3 తీసుకుంటున్నాం, 6ని తీసుకుంటున్నాం. 6ని ఏ విధంగా చేయగలుగుతాం? చూడండి ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ని ఏ విధంగా చేయగలుగుతున్నామో ఫస్ట్ మోడల్కి, సెకండ్ మోడల్కి, థర్డ్ మోడల్కి ఏ విధంగా క్వశ్చన్స్ ఎక్స్టెన్షన్ అవుతున్నాయో అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయాలి. చూడండి క్వశ్చన్ నెంబర్ 1 గురించి ట్రీట్ చేయబోతున్నాం. ఫస్ట్ 240ని తీసుకోవాలి. 240ని 6తో చేస్తారా? చేయకూడదు. ఎందుకంటే నేను ప్రధాన సంఖ్యలతో మాత్రమే గరిష్ట ఘాతాన్ని కనుగొనాలి. అంటే ఇప్పుడు 6 అనేది ప్రధాన సంఖ్య కాదు కాబట్టి 6ని ఏ విధంగా చేయొచ్చు? 2 3 జర్ 6 అంటే 6ని ఏ విధంగా రాయొచ్చు? 2 × 3గా రాయొచ్చు. సరే ఇందాక మనం చేసిన దాంట్లో ఎల్సిఎం ఓన్లీ ఒకదానికే చేసాము, 2కి కానీ 3కి కానీ చేసాం. ఇప్పుడు వచ్చిన దాంట్లో అయితే 2 × 3 వచ్చాయి కదా సార్. 2 × 3ని 2ని చేయాలంటే ఖచ్చితంగా 2ని చేయాలా. 2ని చేసినాక ఆన్సర్ వచ్చిన తర్వాత ఏదైతే మినిమంలో ఉంటుందో అదే మన యొక్క ఆన్సర్. చూడండి ఫస్ట్ మనం 2తో చేస్తున్నాం. 2 1 జర్ 2, 2 2 జర్ 4, 0. నెక్స్ట్ 2 6 జర్ 12, 0. నెక్స్ట్ 2 3 జర్ 0, 2 3 జర్ 6, 0 0. 2 1 జర్ 2, 2 5 జర్ 10. నెక్స్ట్ 2 7 జర్ 14, 14 అంటే రిమైండర్ 1. 2 3 జర్ 6, 6 అంటే రిమైండర్ 1. 2 1 జర్ 2 అంటే రిమైండర్ 1. ఇవన్నీ రిమైండర్ 0లో వస్తాయి. వీటితో మనకి ఏం అవసరం లేదు, కానీ మీకు ఫర్దర్గా యూజ్ అవుతాయని ఇక్కడ రిమైండర్స్ని కూడా నేను రైట్ డౌన్ చేయడం జరుగుతుంది. చూడండి ఇవన్నిటిని అడిషన్ చేస్తే సరిపోతుంది అనమాట. అడిషన్ చేసేటప్పుడు చూడండి 120 ప్లస్ 60, 60 ప్లస్ 30, 30 ప్లస్ 15, 15 ప్లస్ 7 ప్లస్ 3 ప్లస్ 1 అనమాట. ఇవన్నిటిని అడిషన్ చేస్తే వచ్చేదే మన ఫైనల్ ఆన్సర్. చూడండి ఫైనల్ ఆన్సరా? ఈ యొక్క 2కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్. ఇప్పుడు చూడండి 120 ప్లస్ 60 180, 180 ప్లస్ 30 210, 210 ప్లస్ ఒక 10 220, 220 230, 230 ప్లస్ ఒక 5 235, 235 ప్లస్ 1 236. చూడండి ఎంత ఆన్సర్ అంటే 236 ఈజ్ ది కరెక్ట్. ఓన్లీ 2స్కి. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సింది ఏంటంటే 2తో అయిపోయింది, ఇప్పుడు 3 చెక్ చేయాలా. 3 కంటే 240ని 3తో చేస్తే 3 8 జర్ 24, 0. నెక్స్ట్ 3 2 జర్ 6, 6 అంటే 2 మిగులుతుంది. 3 6 జర్ 18. నెక్స్ట్ 3 8 జర్ 24. నెక్స్ట్ 3 2 జర్ 6. ఇంకా ఏమైనా మిగిలిద్దా? ఏం మిగిలే అవకాశం అయితే లేదు. నెక్స్ట్ 3తో చేయడానికి ఉండిద్దా? లేదు. నెక్స్ట్ లాస్ట్కి ఏం చేయాలంటే ఇవన్నిటిని అడిషన్ చేస్తే వచ్చేదే ఆన్సర్. 80 ప్లస్ 26 ప్లస్ 8 ప్లస్ 2 అనమాట. 80 ప్లస్ ఒక 20 100, 100 ప్లస్ ఒక 10 110, 110 ప్లస్ ఒక 6 116. చూడండి దేర్ ఫోర్ ఆన్సర్ ఏంటి అంటే 2స్కి వచ్చిన ఆన్సరు అండ్ 3స్కి వచ్చిన ఆన్సర్ ఏంటి అంటే 2కి వచ్చిన ఆన్సరు 236, 3కి వచ్చిన ఆన్సర్ ఏంటంటే 116. ఈ రెండిట్లో మినిమం ఏదైతే ఉందో అదే ఆన్సర్ అనమాట. మినిమంలో ఏముంది?
116 ఉంది. 116 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్లో 236 ఉంటుంది, 116 కూడా ఉంటుంది. ఖచ్చితంగా ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారంటే 236 అండ్ ఆప్షన్ బి వచ్చేసి 116, ఆప్షన్ సి వచ్చేసి 120, డి వచ్చేసి నన్గా ఉంటాయి. చూడండి ఆప్షన్లో మనం 2 ఒకటే కనుక్కున్నాం కదా, ఆన్సరు ఇలా పెట్టేవాళ్ళు 25% స్టూడెంట్స్ ఉంటారు. ఒకవేళ 2 చేసి ఏది మినిమం ఉన్నది తీసుకోరు, మ్యాక్సిమం ఉన్నది తీసుకుంటారు. అలా చేసేవాళ్ళు 50% ఉంటారు. కానీ మనం నేర్చుకునేటప్పుడే క్లియర్గా ఉండాలి, మినిమమా మ్యాక్సిమం అనేది మీకు క్లారిటీ ఉండాలి. ఇక్కడ మనం చెప్పింది ఏంటంటే మినిమం కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్, బి ఫర్ భారత్. ఇందాక మనం మోడల్ నెంబర్ 3లో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు మోడల్ నెంబర్ 2లో సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. వాట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 15 ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 120 న్యాచురల్ నెంబర్స్? ఇందాక మనం చేసింది 240 చేసినాం. మొదటి 120 సహజ సంఖ్యల లబ్ధంలో 15 యొక్క గరిష్ట ఘాతము ఎంత? ఇప్పుడు చూడండి మనం ఆల్రెడీ ఇందాక చేసాం. 120కి వచ్చేసి ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయాలంటే ఇచ్చింది అక్కడ ప్రధాన సంఖ్యలు కాదు కాబట్టి 15నే ఫస్ట్ మనం ఎల్సిఎం చేయాలి. 15ని చేసేటప్పుడు ఏ విధంగా చేయగలుగుతున్నాం? 3 5 15 అంటే 15 ఏ విధంగా రాయొచ్చు అంటే 3 × 5గా రాయొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి 3తో చేయాలి, ఒకసారి 5తో చేయాలి. అదే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఆన్సర్ వచ్చేది మినిమంలో ఉన్నది ఆన్సర్, మ్యాక్సిమంలో ఉన్నది కాదు. అది మీరు క్లియర్గా ఉండాలి. ఫస్ట్ 3తో తీసుకుంటున్నాం. 3 4 12, 0, నెక్స్ట్ 3 1 3, 3 3 9, నెక్స్ట్ 3 4 12, 3 1 3. చూడండి మీరు ఆల్రెడీ ఎందుకు నేను ఇంత ఫాస్ట్గా వెళ్తున్నాను అంటే ఫస్ట్ మోడల్ నెంబర్ 1 చెప్పినప్పుడు చాలా క్లియర్గా నిదానంగా చెప్పడం జరిగింది. మోడల్ నెంబర్ పెరిగే కొద్దీ మన యొక్క ప్రాసెస్లో మన యొక్క ఫ్లోని మీరు అందరూ అందుకోవాలి. ఎందుకంటే మనం స్లో చెప్పుకుంటా వెళ్తూ ఉండే కొద్దీ మన సిలబస్ తొందరగా కంప్లీట్ అవ్వదు కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తుంటాం. ఫస్ట్ చెప్పిన మోడల్ నెంబర్కి, సెకండ్ చెప్పిన మోడల్ నెంబర్కి, మోడల్ నెంబర్ 3కి డిఫరెన్సెస్ ఏంటంటే మనం చేసే క్యాలిక్యులేషన్లో కొంచెం స్పీడ్నెస్ ఉంటుంది. అదొకటి మీరు క్యాచ్ చేస్తే సరిపోతుంది. మిగతాదంతా కాన్సెప్ట్ అంతా సేమ్. ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఏంటంటే మనం చేసేది ఏంటంటే ఇవన్నిటిని అడిషన్ చేస్తే సరిపోద్ది. 40 + 13 + 4 + 1. ఇప్పుడు చూడండి 40 + 10 50, 50 + ఒక 5 55, 55 + ఒక 3 58. చూడండి మన 3తో చేస్తే గరిష్ట ఘాతం ఎంత వచ్చిందంటే 58 వచ్చింది. నెక్స్ట్ చెక్ చేయాల్సింది ఏంటంటే 3ది అయిపోయింది, నెక్స్ట్ 5ది చెక్ చేయాలి. 5 చెక్ చేయాలంటే 120తో చేయాలి. 120తో 5 చేస్తే 5 2 10, 5 4 20, 5 4 20. ఇంకా ఏమైనా ఇంకా పోయే అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడైనా చూసుకోండి 5 కన్నా తక్కువగా ఏదైతే వచ్చిన రిమైండర్స్ దాన్ని ఇంకేం డివిజన్ చేయడానికి రాదు మనకు. ఇప్పుడు చూడండి దేర్ఫోర్ ఇక్కడ ఎంత ఆన్సర్ అంటే 24 + 4. 24 + 4 ఎంత? 28. ఇప్పుడు ఆన్సర్ ఏంటంటే ఫైనల్గా మ్యాక్సిమంలో ఉన్నదా మినిమంలో ఉన్నది ఆన్సర్ అంటే ఆన్సర్ మినిమంలో ఉన్నది ఇది కరెక్ట్ ఆన్సర్. చూడండి మినిమంలో 3కి ఏమొచ్చింది, 5కి ఏమొచ్చింది అనేది మనకి ఇంపార్టెంట్. 3కి వచ్చిన ఆన్సర్ 58, 5కి వచ్చిన ఆన్సర్ 28. ఆన్సర్ ఏది కరెక్ట్ అంటే ఆన్సర్ ఫైనల్ స్టెప్ 28 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మినిమంలో ఉన్నది తీసుకోవాలి. ఆప్షన్ ఈజ్ ద 28. దాకా మనము మోడల్ నెంబర్ 3 వరకు డిస్కస్ చేసాం. ఇప్పుడు మోడల్ నెంబర్ 4లో ఫస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేస్తాం. వాట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 72 ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 100 న్యాచురల్ నెంబర్స్? మొదటి 100 సహజ సంఖ్యల లబ్ధంలో 72 యొక్క గరిష్ట ఘాతం ఎంత అని మన క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ క్వశ్చన్ని టేకప్ చేసే విధానం చూడండి. ఆల్రెడీ మనం 3 మోడల్ ప్రీవియస్లో చెప్పాం. 3 మోడల్ని క్లమ్జీ చేసి ఈ 4వ మోడల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది. చూడండి ఈ 3 మోడల్ని కలిపి ఏ విధంగా అడిగారనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మొత్తం వచ్చేసి 100 ఫ్యాక్టర్లు అడిగారు కాబట్టి 100 ఫ్యాక్టర్ల గురించి తీసుకుందాం. మొదటి 100 న్యాచురల్ నెంబర్స్ గురించి. నెక్స్ట్ ఏమన్నాడంటే మనకు పవర్లో ఇచ్చినంత 72 కాబట్టి ఈ 72ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలనేది ఇంపార్టెంట్. 72ని మనకు చేయడం తెలియదు అనుకో, ఎల్సిఎం విధానం చేసుకుంటే సరిపోద్ది. 2 3 6, 2 6 12, నెక్స్ట్ 2తో 2 1 2, 2 8 2 9, నెక్స్ట్ 3తో 3 3. అంటే ఇప్పుడు ఏమొచ్చింది 72ని ఏ విధంగా రాయొచ్చు అంటే 2³ × 3² విధానంలో రాయొచ్చు. చూడండి 2³ అదేవిధంగా 3² విధానంలో రాయొచ్చు. ఇప్పుడు 100ని ఏంతో చేయాలంటే ఒకసారి 2తో చేయాలి. 2తో చేయగలుగుతున్నాం. 2 5
10 అంటే 0కి 0. నెక్స్ట్ 2 25, నెక్స్ట్ 2 1 2 2, నెక్స్ట్ 2 6, నెక్స్ట్ 2 3, నెక్స్ట్ 2 1. చూడండి ఎంత ఈజీగా టేకప్ చేయగలుగుతున్నామో. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ చేసిన విధానంగానే చేయగలుగుతున్నాం. మిగతా తర్వాత ఏం చేయాలంటే ఇవన్నిటిని యాడ్ చేయాలి. ఫస్ట్ 100ని యాడ్ చేసే విధానం కూడా ఉంటుంది. 100ని యాడ్ చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్ రాంగ్గా వస్తుంది. ఖచ్చితంగా 100 అనేది స్కిప్ చేయాలనే ఉద్దేశంతోనే మీకు 100 అనేది బ్లాక్ పెన్తో రాయడం జరిగింది, మిగతావన్నీ బ్లూ పెన్తో రాయడం జరిగింది. 100 మాత్రం యాడ్ చేయకండి. ఓకే, నెక్స్ట్ 50 ప్లస్ 25 ప్లస్ 12 ప్లస్ 6 ప్లస్ 3 ప్లస్ 1 అనమాట. చూడండి ఏ విధంగా టేకప్ చేస్తున్నామో. 50 ప్లస్ ఒక 20 70, 70 ప్లస్ ఒక 10 80, 80 ప్లస్ ఒక 10 90, 90 ప్లస్ ఒక 5 95, 95 ప్లస్ ఒక 2 97. అంటే 2కి సంబంధించింది ఎంత వచ్చిందంటే 97 రావడం జరిగింది. ఇప్పుడు చూడండి నెక్స్ట్ మనం ఏం చేయాలంటే 3కి సంబంధించింది చేయాలి. 3 అంటే ఏంటంటే 100ని 3తో చేయాలి. 3తో చేసే విధానము ఒకసారి అబ్జర్వ్ చేయండి. 3 3 9. ఇక్కడ చూడండి 3తో చేయాలి, 2తో కంప్లీట్ చేసేసాం. నెక్స్ట్ 3తో చేయాలి, 3 3 9, 1 మిగులుతుంది, 3 3 9 వస్తుంది. నెక్స్ట్ 3తో చేస్తున్నాం, 3 1 3 1. నెక్స్ట్ 3 3 9. నెక్స్ట్ దీన్ని ఏమైనా చేయడానికి వచ్చిద్దా? రాదు. ఇప్పుడు చూడండి 3 3 9 కాబట్టి నెక్స్ట్ ఇంకో విధంగా కూడా ఉంది, 3 1 3. ఇప్పుడు ఇక్కడ దాకా రావడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఇవన్నీ బ్లాక్ పెన్తో రాసినవన్నీ అడిషన్ చేయాలి. చూడండి ఏ విధంగా చేస్తున్నాం. 33 ప్లస్ 11 ప్లస్ 3 ప్లస్ 1 30 ప్లస్ ఒక 10 40, 40 ప్లస్ ఒక 4 44, 44 ప్లస్ 1 45, 45 ప్లస్ ఒక 3 48 అనమాట. చూడండి ఏ విధంగా వచ్చిందో. ఆప్షన్స్ ఏ విధంగా ఇస్తారనేది కూడా ఇప్పుడు డిస్ప్లే చేయగలుగుతున్నాం. ఆప్షన్ ఏ వచ్చేసి 97, ఆప్షన్ బి వచ్చేసి 48, ఆప్షన్ సి ఏముంది, ఆప్షన్ డి ఏముంది అనేది కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. ఆప్షన్ బి వచ్చేసి 48 ఇచ్చారు కాబట్టి మినిమంలో ఉన్నదే ఆన్సర్ చేయాలని 48 పెట్టేవాళ్ళు మ్యాక్సిమం కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. వాళ్ళు కూడా 20 to 40% స్టూడెంట్స్ మాత్రము ఈ యొక్క ఆప్షన్ 2ని సెలెక్ట్ చేసి టిక్ పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఆప్షన్ ఆల్రెడీ మోడల్ నెంబర్ 2లో చెప్పాం, ఏదైనా పవర్లో ఉంటే ఆ పవర్లో వచ్చిందాన్ని డివైడ్ చేసి వచ్చేదా ఆన్సర్ అని. ఒకవేళ ఇంకా కొంతమంది ఏం చేస్తుంటారంటే 2s తోటి కనుకొని 2కే ఆన్సర్ పెట్టే వాళ్ళు ఉంటారు. ఇట్లా ఒక 20% స్టూడెంట్స్ ఇక్కడే ఉంటారు అనమాట. మనం ఏ మిస్టేక్లు చేస్తామో ఆప్షన్ని మొదట్లోనే చూపిస్తారు ఎగ్జామినర్. నెక్స్ట్ ఏంటంటే ఆప్షన్ సి అనేది బాగా కేర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి చూడండి ఆప్షన్ 3 అనేది ఏంటంటే బై, ఇప్పుడు మనం 2తో చేసాం కానీ 2లో ఉన్న పవర్ ఏంటంటే 3. బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 3 పవర్లో ఏముందంటే 2 ఉంది, ఇంకా బై 2 చేయాలి. చూడండి దీన్ని క్యాన్సిలేషన్ చేసే విధానం. 3 3 9, 3 2 6, మనకు రిమైండర్తో సంబంధం లేదు అంటే 32 రావడం జరుగుతుంది. 2 1 2 2 4, 2 4 అంటే 24 రావడం జరుగుతుంది. ఆప్షన్లో మినిమంలో ఉన్నది ఆన్సర్ కాబట్టి ఆప్షన్లో ఏముంటుందంటే సిలో వచ్చేసి 32 కూడా ఇవ్వడం జరుగుతుంది, డిలో వచ్చేసి 24 కూడా ఇవ్వడం జరుగుతుంది. మనం మర్చిపోయి మ్యాక్సిమం లాస్ట్ ఇక్కడ దాకా చేసి మనం ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా సరిపోద్ది. ఇక్కడ మినిమం బదులు మ్యాక్సిమం తీసుకుంటే ఆప్షన్ సి పెడతారు. సి అంటే కూడా ఆన్సర్ రాంగ్ అవుతుంది. ఖచ్చితంగా మనము మినిమంలోనే తీసుకోవాలి. అది ఎందులో ఉంటుందంటే ఆప్షన్ డిలో ఉంది కాబట్టి ఆప్షన్ డి ఫర్ దేవనకొండ అనే ఆన్సర్ మనం తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్వశ్చన్ నెంబర్ 2ని డిస్కస్ చేద్దాం. మనం నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 గురించి డిస్కస్ చేయబోతున్నాం. క్వశ్చన్ నెంబర్ 2లో వచ్చేసి మొదటి 500 సహజ సంఖ్యల లబ్ధంలో 200 యొక్క గరిష్ట ఘాతము ఎంత అనేది. వాట్ ఈస్ ది హైయెస్ట్ పవర్ ఆఫ్ 200 ఇన్ ది ప్రోడక్ట్ ఆఫ్ ది ఫస్ట్ 500 న్యాచురల్ నెంబర్స్. ఆల్రెడీ ప్రీవియస్ క్వశ్చన్ మనం డిస్కస్ చేసినాం. అదేవిధంగా కూడా ఈ క్వశ్చన్ ఉంటుంది. ఏమంటే మనం కొంచెం పవర్లో వచ్చేసి 200 కొంచెం బిగ్గెస్ట్ నెంబర్ని తీసుకోవడం జరిగింది. అక్కడ ఏ నెంబర్ ఇచ్చినా మనం చేసే ప్రాసెస్ మాత్రం ఒకటే. అది కూడా అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ యొక్క ఆన్సర్ని ఏ విధంగా టేకప్ చేస్తున్నాం అనేది అందరు క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూడండి మనకు 500 ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టెప్ ఇది. నెక్స్ట్ 200ని ఏ విధంగా స్ప్లిట్ చేయాలి, అది ప్రధాన సంఖ్యలతోనే. మనకు 200ని స్ప్లిట్ చేసే విధానం తెలియకపోతే 100 ఇది ఎల్సిఎం ప్రాసెస్ చేసుకుంటే 250 అంటే
2 1s are 00 00, 2 5s are 10 0 0, నెక్స్ట్ 2 25s are, నెక్స్ట్ ఏ టేబుల్తో పోదు కాబట్టి 5తో చేస్తున్నాం, నెక్స్ట్ 5 1s are. అంటే దీన్ని ఏ విధంగా స్ప్లిట్ చేయొచ్చు అంటే 2 క్యూబ్ ఇంటూ 5 స్క్వేర్ విధానంలో రాయొచ్చు. ఒకసారి 2తో చేయాలి, ఒకసారి 5తో చేయాలి. వచ్చిన తర్వాత మినిమమా మ్యాక్సిమం అనేది తీసుకోవాలి, మినిమం తీసుకోవాలి. వచ్చిన ఆన్సర్ని ఇచ్చిన పవర్లో ఉన్నదంతో డివిజన్ చేయాలి. వచ్చిన ఆన్సర్లో మినిమంలో ఉన్నదే మనకు ఆన్సర్. అది చూడండి ఏ విధంగా చేయగలుగుతున్నామో. ఫస్ట్ 2తో చేస్తున్నాం, చేసేది 2 2s are 4, 1 మిగతా 2 5s are 10 0, 2 1s are 2, 2 2s are 4, 1 మిగతా 2 5s are 10, నెక్స్ట్ 2 6s are 2 2s are 4, నెక్స్ట్ చూడండి 2 3s are 6, 2 1s are 2, నెక్స్ట్ 2 15s are 30 పోతుంది అంటే రిమైండర్ 1 మిగులుతుంది. రిమైండర్ 1తో మనకు సంబంధం లేదు. నెక్స్ట్ 2 7s are 14, రిమైండర్ 1, 2 3s are 6, రిమైండర్ 1, 2 1s are 2. ఇది చేసే విధానము. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్వశ్చన్లలో కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇదే విధంగా కాన్సెప్ట్ని. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక 500 స్కిప్ చేసి మిగతావన్నిటిని అడిషన్ చేస్తే వచ్చేదే మనకి ఆన్సర్. 2కి సంబంధించింది కంప్లీట్గా రావాలంటే ఇక్కడ ఇచ్చిన పవర్లో ఇచ్చినారు, ఆ పవర్ని డివిజన్ చేస్తే వచ్చే ఆన్సరు 2కి సంబంధించింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే 250 + 115 125 + 62 + 31 + 15 + 7 + 3 + 1 ఈ విధంగా చేసే విధానం. చూడండి మనం చేయగలుగుతున్నాం 250 + ఒక 250 + ఒక 100 350, 350 + ఒక 20 370, 370 + ఒక 30 300, 300 + ఒక 60 360, 360 ఒక 10 370, 370 + ఒక 10 380. చూడండి 380 వరకు రాసాం. నెక్స్ట్ రిమైన్ మిగిలినవి 5 ఒక 2 7, 7 ఒక 1 8, 8 ఒక 1 9, 9 ఒక 5, 9 ఒక 5 14, 9 ఒక 5 14 అంటే 4 9 3 394 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఎందుకు సంబంధించింది? 2కి సంబంధించింది. 2కి సంబంధించిన ఆన్సర్ ఎంత? 394. నెక్స్ట్ మనం ఏం చేయాలి? నెక్స్ట్ 5తో చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ 3తో చేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి? 5తో చేయాలి. ఆ 5 ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. 500ని 5తో చేసేటప్పుడు ఏ విధంగా చేయాలి చూడండి. 5 1s are 5 0 0, 5 2s are 10 0, 5 4s are 20. ఇంకా రిమైనింగ్ పోతుందా? పోయే అవకాశమే లేదు. చూడండి ఇప్పుడు మనం చేయాల్సిందంటే therefore + 20 + 100 + 20 + 4 ఎంత వస్తుందంటే 124 వస్తుంది. ఇది ఎందుకు సంబంధించిందంటే 5కి సంబంధించింది. 5కి చూడండి అది అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే therefore మనం ఫైనల్ స్టెప్ మినిమంలో ఉన్నదే ఆన్సరు. ఆ మినిమంలో ఉన్నది 394, 124. ఇవేనా ఆన్సర్లు? మినిమం అంటే 124 కూడా ఆప్షన్లో ఉంటుంది కాదు. ఎందుకు కాదంటే మనకి ఇచ్చిన పవర్లో 3 ఉంది, బై 3 దీనికి చేయాలి. 2కి సంబంధించింది 3, నెక్స్ట్ 5కి సంబంధించిన పవర్లో 2 ఉంది. చూడండి అబ్జర్వ్ చేయాలి. 394ని ఏ విధంగా క్యాన్సిలేషన్ చేస్తున్నామో 3 1s are 3, 3 1s are 3, 3 3s are 9, 3 1s are 3, నెక్స్ట్ 2 1s are 2 6s are 2 2s are అంటే మినిమంలో ఉన్నది ఆన్సర్ కాబట్టి 62 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఏ విధంగా టేకప్ చేస్తున్నాం, ఎంత ఈజీనో మీరు కూడా అబ్జర్వ్ చేయాలి. ఈ యొక్క గరిష్ట ఘాతం గురించి క్లోజ్ చేసి నెక్స్ట్ మనం సున్నాల సంఖ్య గురించి మొదలు పెడదాం.